గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీమతి రంశెట్టి ఉమాదేవి గారికి మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మనోజ్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందం వారికి, ప్రియమైన విద్యార్థి విద్యార్థుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి నేను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఆహ్వానించిన పాఠశాల యాజమాన్యానికి, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకి మరియు ఎంఈఓ మనోజ్ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చి మన విద్యార్థులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు ఒక చిన్న ప్రశ్న, ఈ బ్యాచ్లు మీరు ఎందుకు పెట్టారు? దాదాపు 15 మంది, దాదాపు 15 మెంబర్స్ 10 మందికి బ్యాచెస్ పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? కేవలం బ్యాచెస్ పెట్టుకోవడానికి మాత్రమేనా? బ్యాచెస్ పెట్టుకోవడం అంటే నాయకత్వం వహించడానిక? మరి ఈరోజు చూస్తున్నటువంటి బాధ్యత చాలా గొప్పది. బ్యాడ్జీలు అంటే ప్రియమైన విద్యుత్లాగా ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి బ్యాడ్జీలు ఒకటి చిహ్నంలాగా కాదు, ఒకటి మనం పెట్టుకోవడానికి కాదు, అది గౌరవం కంటే ఎక్కువ బాధ్యత అన్నట్టు. మరి మీ అందరినీ అడుగుతున్నా, మీకు నాయకులుగా ఉంటూ మిగతా విద్యార్థులందరినీ కూడా ఆదర్శంగా నిలబెట్టాలని చెప్పి మీరు ఈ బ్యాచెస్ పెట్టుకొని మరి పిల్లలందరితో, మిగతా ఒక స్టూడెంట్స్ అందరితో వారిని కూడా నడిపించుకుంటూ మంచి గౌరవంగా వారందరినీ కూడా ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి ఈ 10 మంది పిల్లలపై ఆధారపడి ఉంటుంది. అట్లనే మేము ఉపాధ్యాయులను గౌరవిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకొని వస్తూ మీ అందరూ కూడా మీ బాధ్యతను కొనసాగిస్తారని తెలియజేస్తున్నా. అలానే నాయకుడు అంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఆదేశించేటోడు కాదు, అందరినీ కలుపుకొని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. లీడర్ అంటే ముందుండేవాడు మాత్రమే కాదు, అందరినీ ముందుకు తీసుకెళ్ళి స్కూల్ యొక్క క్యాబినెట్ బాధ్యత తీసుకుంటారని చెప్పి మరి మీ యొక్క ప్రవర్తన చూసి మరి స్కూల్ క్యాబినెట్ మెంబర్స్ మీరందరూ కూడా మిగతా విద్యార్థులు మిమ్మల్ని చూసి మిగతా విద్యార్థులు కూడా నెక్స్ట్ ఇయర్ లీడర్స్ కావాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావాలని మీరు ఆ విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. మరి మీ జీవితంలో పెద్దవాళ్ళు కావాలని, ఎంతోమంది డాక్టర్స్ కావాలని, ఇంజనీర్లు కావాలని, టీచర్స్ కావాలని చెప్పి, మళ్ళీ పోలీస్ అధికారులు కావాలని చెప్పి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని, ఈ స్కూల్ నుండి మరింత ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మీరు కళలు కానండి, ఆ కళలు నిజమవుతాయని చెప్పి తెలియజేస్తున్నా. క్రమశిక్షణ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, సమయ పాలన కావాలి, మంచి ఆలోచనలు ఉండాలి. మరి ఉపాధ్యాయులు మీ అందరికీ కేవలం పాఠాలు చెప్పడమే కాదు, వారు మీకు మంచి మాట చెప్పి మరి ముందుకు తీసుకెళ్తూ మీరు రేపు ఎంతోమంది ఈ స్కూల్ నుండి ప్రయోజకులై ఉద్యోగాలు సంపాదించి అధికారులు కావచ్చు, పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, మళ్ళా ఈ స్కూల్కి తిరిగి వచ్చి ఈ స్కూల్ పేరుని ఈ స్కూల్ నుండి మేము నేర్చుకున్నాం, ఈ స్కూల్ నుండి మేము తయారయ్యాం అని మీరు ఎప్పుడైతే ఈ స్కూల్కి వచ్చి మీరు పెద్ద ఉద్యోగాలలో చేరిన తర్వాత కూడా ఈ స్కూల్ని మర్చిపోతానికి తెలియజేస్తున్నా. అట్లనే మీ తల్లిదండ్రుల గురించి కూడా మరి ఇక్కడ మీరు నిలబడడానికి వారు ఎంతో కష్టించి ఎన్నో త్యాగాలు చేసి మరి ఇక్కడ మిమ్మల్ని చదివిపిస్తున్నారు. మరి కాబట్టి ఆ తల్లిదండ్రులను గౌరవించే విధంగా, గర్వపడే విధంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా. ఒక మార్కులే కాదు, మాటలతో సభ్యత కూడా పెంచుకోవాలి. అలానే చివరిగా ఇక్కడ మీరు ప్రమాణం చేసినటువంటి ఏదైతే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినారో, ఏదైతే ప్రమాణం చేశారో, మరి మీ స్కూల్ యాజమాన్యానికి, మిగతా పిల్లల స్టూడెంట్స్ అందరికీ ఏదైతే బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యత ప్రకారం మీరు ఉంటారని తెలియజేస్తున్నా. అంతేకాకుండా పాఠశాల పరిశుభ్రతను కాపాడాలి, చెట్లను కాపాడాలి, సమయాన్ని చాలా విలువైనదిగా భావించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. అలానే ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నా. తల్లిదండ్రులు గర్వపడేలా ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నా. మీ జీవితం చాలా గొప్ప లక్ష్యాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నా. మరి మీరు ఖచ్చితంగా ఎదుగుతారని చెప్పి, మరి మీ కుటుంబం కూడా ఎదగాలని చెప్పి, ఈ సమాజం ఎదగాలని చెప్పి, ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే 10 మంది లీడర్స్ ఉన్నారో మిగతా మంది పిల్లలందరికీ కూడా దాదాపు 150 మంది పిల్లలను కూడా మీరు అదేవిధంగా లీడర్లను తయారు చేసి ఈ యొక్క స్కూల్కి, సమాజానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తున్నా. జై భారత్, జై భారత్, భారత్ మాతా కీ.